అంటే మనము ఆహ్, మనిషి నుంచి భగవంతునిగా మార్పు చెందటం, దేవునిగా మార్పు చెందటం అన్నమాట. ధ్యానం అనేది దేవుడు. ఓకే. మనం ఖచ్చితంగా ధ్యానంలోకి వచ్చామంటే దేవునిగా మారిపోయామని దానర్థం. ఎందుకంటే వాళ్ళే కదా ధ్యానం చేసేది ఎక్కువ. మునులు, ఋషులు వాళ్ళు ధ్యానం చేస్తారు. తర్వాత దేవుళ్ళగా మారి వాళ్ళు భగవంతులుగా షిఫ్ట్ అయిపోతూ ఉంటారనమాట. ఇప్పుడు మనం ఆ స్థాయిలో ఉన్నాం. ధ్యానం చెయ్యకముందు మనము మనుషులం. ఓకే. అయితే మనుషులుగా జీవించకుండా మనము ఆహ్, రాక్షసులుగా జీవించామనమాట. రాక్షసులు ఏం జేస్తారు? వాళ్ళ ఆహారం మాంసాహారం. మానవ ఆహారం శాకాహారం. కానీ మనము తెలియక మన పూర్వీకులు, మన వాళ్ళు ఈ మాంసాహారాన్నే పరిచయం చేస్తూ, తినిపిస్తూ ఉండటం వలన దాన్నే కొనసాగించామన్నమాట. ఇది రాక్షస ఆహారం, మాంసాహారం అనేది. మానవ ఆహారం కాదు. జంతువులు అవి తినేటటువంటి ఆహారం అన్నమాట. కానీ దానిని మనము జంతు జన్మలున్నాయి మనకి. అలాగే రాక్షస జన్మలు కూడా ఉన్నాయి కొన్ని. ఆ జన్మల యొక్క గుణాలని మనము వదులుకోలేకుండా మానవ శరీరం తీసుకున్నా కూడా దాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నాం. ఇప్పుడు దాన్ని ధ్యానంలోకి వచ్చిన తర్వాతే వదులుకుంటున్నాం. ధ్యానంలోకి రాకపోతే వదులుకోలేకపోతున్నాము. దాన్ని వదులుకుంటున్నాము అంటే చాలా గొప్ప విషయం అన్నమాట. మనము ఒక స్టెప్పు ఎక్కేసినట్టే. మాంసాహారాన్ని ఎప్పుడైతే మానేసుకుంటున్నామో. ఎందుకంటే మన శరీరాన్ని, మన మనసుని, బుద్ధిని, అహం, చిత్తాలను మొత్తం అన్నింటిని చేంజ్ చేసేసేది ఆహారమే. ఆహారం చాలా ప్రధానం అన్నమాట. ఈ ఆహారాన్ని చేంజ్ చేసుకున్నామా, మొత్తం మన శరీరంలో ఉండే కణ వ్యవస్థ ఇవన్నీ పూర్తిగా మారిపోతాయన్నమాట. ఎందుకంటే మనము ఈ శరీరం నిర్మాణము ఆహారంతోనే నిర్మాణం అవుతూ ఉంటుంది. ఆహారం లేకపోతే శరీరం నిర్మాణం అవ్వదు. తల్లి గర్భంలో ఒక చిన్ని స్పెర్మ్ తండ్రి నుంచి వచ్చేటటువంటి చిన్ని స్పెర్మ్ తల్లి తీసుకునేటటువంటి ఆహారాన్ని ఆ స్పెర్మ్ స్వీకరిస్తూ అది శరీరాన్ని నిర్మించుకుంటుంది తల్లి గర్భంలోనే. మరి తల్లి నుంచి వచ్చేటటువంటి ఆహారము ద్వారానే కదా శరీరాన్ని నిర్మించుకునేది. ఇప్పుడు ఈ శరీరాన్ని నిర్మించుకునేటటువంటి స్థితిలో ఎటువంటి ఆహారము తీసుకుంటున్నామో, అటువంటి గుణాలని వృద్ధి చేసుకుంటుందనమాట శరీరం లోపల. ఈ శరీరం అనేది కొన్ని కోటాను కోట్ల సెల్స్, ఈ సెల్స్‌తో తయారైనటువంటి శరీరం ఇది. హ్మ్. మనము శరీరాన్ని ధరించి ఉన్నాము. కానీ మనం శరీరం కాదు. ఆత్మలం. తెలుసు గదా అందరికిని. ఈ ముక్కు మూసుకుంటే 3 నిమిషాల్లో మనలో ఉన్న చిలక ఎగిరిపోద్ది. తెలుసు గదా ఆ విషయం. అంటే మనం ఆత్మలము. శరీరం కాదు. ఈ శరీరం అనేది మనకి ఒక వాహనం. మనం వాహనాన్ని నడపాలి అంటే, ఆ వాహనాన్ని ఎలా నడుపుకోవాలి? దానికి ఎప్పుడు పెట్రోల్ పొయ్యాలి? ఎంత డీజిల్ ఇంజిన్ ఆయిల్ పోయాలి? దానికి రిపేర్ వస్తే ఎలా చేసుకోవాలి? ఇవన్నీ కొంత అవగాహన ఉంటుంది మనకి. దాన్ని ఎలా నడిపించుకోవాలి? ఎప్పుడు బ్రేక్ వేయాలి? ఎప్పుడు క్లచ్ నొక్కాలి? ఎప్పుడు హార్న్ కొట్టాలి? అయన్నీ మనకి నేర్చుకుంటాం దాన్ని నడిపించగా. అలాగే ఈ శరీరాన్ని మనము నడిపించుకోవడానికి వచ్చాం. దీని ద్వారా ఏ విధంగా పనులు చేసుకోవాలి? ఏ విధంగా జ్ఞానాన్ని పెంచుకోవాలి? అనేది ఈ శరీరంలోకి వచ్చి నేర్చుకుంటున్నాం అన్నమాట. కానీ ఇందులోకి వచ్చి ఇదే నేనైపోయాం. శరీరమే మనం అయిపోయాం ఇంతకి. నేను కేవలం శరీరాన్ని మాత్రమే. నేను ఆత్మని కాదు. నిజానికి మనం శరీరం కాదు మనం. ఆత్మలం. కానీ మనం ఏమనుకుంటున్నాము? నేను ఆత్మని కాదు శరీరం అనుకుంటున్నాం. ఈ శరీరమే నేను అనుకుంటున్నాం అన్నమాట. అనుకుని ఈ శరీరానికి ఏది అవసరమో అది ఇవ్వడంలే. ఈ శరీరానికి ఒక వాహనంగా చూసుకొని దీనికి ఏది అవసరమో అది ఇవ్వాలి. ఒక ధర్మం ఉంది కదా! ఒక బండికి ఏది పొయ్యాలో అదే పొయ్యాలి. ఆ! ఇప్పుడు ఒక చెట్టుకి వాటరే పొయ్యాలి. కిరసనాయిలు వేరే, డీజిలు వేరే వేస్తే అది చనిపోతుందది. ఆ! అట్లా ఒక్కొక్క దానికి దానికి ఎటువంటి ఆహారం ఇస్తే అది జీవిస్తుందో, అటువంటి ఆహారాన్నే ఇవ్వాలి. అలాగే ఈ శరీరానికి కూడా ఒక నియమం ఉంది. దీనికి అటువంటి ఆహారాన్ని ఇస్తేనే ఇది అద్భుతంగా వృద్ధి చెందుతుందన్నమాట.
ఇప్పుడు మనం ఎటువంటి ఆహారాన్ని ఇస్తున్నామంటే, విషాహారాన్ని ఇస్తున్నాం. విషానికి సంబంధించిన ఆహారాన్ని. ఆహ్, హ్మ్, ఒక జీవాన్ని ఒక జీవాన్ని పీక కోస్తే అది చనిపోతుంది. మళ్ళీ దాన్ని తీసుకొచ్చి అతికిచ్చినా అది అతుక్కోదనమాట. ఆ జీవం చనిపోతుంది. ఇప్పుడు ఆ జీవిని చంపేటప్పుడు ఒకేసారి చంపట్లేదు దాన్ని. అలా మెల్లిగా కోసి, కోసి, కోసి చంపుతున్నారు. అది కోసిన తర్వాత కూడా ఆ కోడి, మేక ఏదైతే ఉందో వెంటనే చనిపోదు. దానిలో ఇంకొంత సమయం జీవం ఉంటుంది. అది ఆ నొప్పిని అనుభవిస్తూ అది చాలా విపరీతంగా బాధపడుతుందనమాట. ఆ జీవాన్ని చంపినప్పుడు. ఆ నొప్పి, ఆ బాధ తన శరీరంలోకి స్ప్రెడ్ అయిపోతాయి. ఆ జీవి యొక్క శరీరంలోకి. స్ప్రెడ్ అయిపోయి అది విపరీతమైన బాధతో ఉన్న అయన్నీ తన శరీరంలోకి, తన అణువుల్లోకి, కణాలలోకి అవి వెళ్ళిపోతాయి. చొచ్చుకొని వెళ్ళిపోతాయి. అలాగే దానికి చంపినటువంటి వాళ్ళ మీద కోపమొస్తుంది ఆ సమయంలో. అలాగే దానికి బాధ కలుగుతుంది. దానికి పగ, నన్ను చంపినటువంటి వాళ్ళ పైన పగ తీర్చుకోవాలి నేను. వాళ్ళని కూడా చంపేయాలి అనేటటువంటి పగ వస్తుంది. ఇవన్నీ దానిలో నుంచి విడుదలయ్యి అవన్నీ ఆ జీవిలోకి స్ప్రెడ్ అయిపోతాయి. ఆ జీవిలోకి స్ప్రెడ్ అయిపోతాయి. ఇప్పుడు దాన్ని మనము తెచ్చుకొని ఎంత ఉడికించినా కూడా అవి పోవు. ఆ గుణాలు పోవు. ఈ ఒక మాంసాహారం ఉంది. దాన్ని మనము డైరెక్ట్‌గా తినలేము. ఎందుకంటే అది మన ఆహారం గాదు గాబట్టి. డైరెక్ట్‌గా తినలేం. ఎందుకంటే అది చాలా నీచమైన స్మెల్లొస్తది. మనం చెప్పుకుంటున్నాం గదా! నీచు అని. చేపలని నీచు అంటున్నాం, మాంసాన్ని నీచు అంటున్నాం కదా! అంటే నీచమైనదది. నీచమైన స్మెల్లొస్తది. కానీ ఈ నీచమైనటువంటి స్మెల్‌ని కూడా మనము వనమూలికలతో ఈ మసాలా దినుసులన్నీ వనమూలికలే కదా! ఆ సుగంధభరితమైనటువంటి వనమూలికలని అందులో వేసుకొని దానికి రుచిని రప్పించుకుంటున్నాం. దానికి రుచిని రప్పించుకొని, మంచి సుగంధాన్ని రప్పించుకొని, దాన్ని తింటున్నాం అన్నమాట. అంటే చూడండి, ఆ నీచమైన దాన్ని కూడా మనం మార్చుకుంటున్నాం. ఎలా రుచిగా. కానీ దానిలో ఉండే గుణాలు మాత్రం మారడం లేదన్నమాట. ఏ గుణాలు? దానిలో స్ప్రెడ్ అయిపోయినటువంటి భయము, బాధ, దుఃఖం, కోపం ఇటువంటి గుణాలు. ఇప్పుడు ఇవి అది తినడం వలన ఆ గుణాలన్నీ మన శరీరంలోకెళ్ళిపోతాయి. మన శరీరము కోటానుకోట్ల సెల్స్‌తో నిర్మాణమై ఉంది. ఒకటి పక్కన 20 సున్నాలు పెడితే ఎన్ని కోట్లవుతాయో, అన్ని కోట్ల జీవాలు మన లోపలున్నాయి. అన్ని కోట్ల జీవాలు. ఇప్పుడు మనం తిన్న ఆహారము అన్ని కోట్ల జీవాలలోకి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అన్ని కోట్ల జీవాల్లోకి. అది ఎలా వెళ్తుందంటే, ఇప్పుడు మనము ఆహారం తింటే అది 3 గంటలలో జీర్ణమవుతుంది. మనం తిన్న ఆహారం 3 గంటల్లో జీర్ణమవుతుంది. 6 గంటలలో ఆ తిన్న ఆహారము రసంగా మారుతుంది. వాటర్‌గా మారిపోతుందనమాట రసంగా. 6 గంటల్లో. 5 రోజుల్లో అది రక్తంగా మారుతుంది. రక్తంగా మారటానికి 5 రోజులు టైం పడుతుంది. 21 రోజుల్లో మాంసంగా మారుతుంది. ఈ రక్తంగా మారింది మళ్ళీ మాంసంగా మారడానికి 21 రోజు పడుతుంది. 61 రోజులలో ఎముకగా మారుతుంది. అదే ఆహారం ఎముకగా మారటానికి 61 రోజు పడుతుంది. 81 రోజుల్లో వీర్యకణంగా ఉత్పత్తిని పునరుత్పత్తిని చేసేటటువంటి వీర్యకణంగా, స్త్రీకి అండాశయంగా అది ఏ 61 రోజుల్లో 81 రోజుల్లో మారుతుందనమాట. 91 రోజుల్లో ఎముకగా మారుతుందది. ఎముక లోపల మజ్జ ఉంటుంది కదా! ఆ మజ్జగా 91 రోజుల్లో మారుతుందనమాట. ఎముక లోపల కూడా ఉంది కదా మజ్జ. 91 రోజుగా. 108 రోజుల్లో అది మొఖానికి ఓజస్సుగా మారుతుంది. చాలా కళగా, తేజస్సుగా, ఓజస్సుగా ఉంటాం కదా! 108 రోజుల్లో ఆ కళ అనేది వస్తూ ఉంటుందనమాట. ఓకే. ఇప్పుడు మనము ఎటువంటి ఆహారాన్ని తింటామో, అటువంటి రూపము, అటువంటి ఓజస్సు మన నుంచి వస్తూ ఉంటుంది. ఇప్పుడు మాంసాహారం తిన్నామనుకోండి, ఆ మాంసాహారం తినేటటువంటి వాళ్ళకి ఎక్కువగా విపరీతమైన మాంసాహారం రోజు తినేటటువంటి వాళ్ళకి ఆ ఓజస్సు, ఆ తేజస్సు ఉండదు. అది ఉండదు వాళ్ళకి. ఆ! ఆ కోపాలొచ్చేస్తాయన్నమాట. మన ఇంటిలో ఎవ్వరూ లేకపోయినా సరే భయపడుతూ ఉంటారు. అందరూ ఉన్నా భయపడుతూ ఉంటారు. బయటికి వెళ్ళాలంటే భయం. ఇప్పుడు ఇలా భయపడేటటువంటి వాళ్ళందరూ అటువంటి వాళ్ళే. ఇప్పుడు వీడియోలు ఆన్ చేసుకుందామంటే కొంతమంది భయపడుతున్నారు కదా! ఇదే ఆ బిడియము, భయము ఈ ఇయన్నీ ఆ! సరికాని ఆలోచనలు
అహము. నేనెందుకు కనిపించాలి? కనిపించడం వల్ల ఏమొస్తదిలే? ఈ అపనమ్మకాలు ఇవన్నీ కూడా ఇందులోనివే. ఈ ఆహారంలోనివే. మరి ఇప్పుడు ఈ ఆహారము ఈ జన్మలోనే కాదు మనం తీసుకుంటూ ఉంటాం. ఎన్నో జన్మల నుంచి దాన్ని మనము తీసుకుంటూ వస్తూ ఉన్నాం. మరి ఎన్నో జన్మల నుంచి మన శరీరంలో ఈ కణాలన్నీ కూడా మనతో అవి ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉన్నాయన్నమాట. మన దగ్గరికి ట్రాన్స్‌ఫార్మ్ అవుతూ ఉన్నాయి. అక్కడ మనము తల్లి గర్భంలోకి ఒక స్పెర్మ్‌గా వచ్చి ఎప్పుడైతే ఎంటర్ అవుతామో, ఈ ఒక్క స్పెర్ము అది ఎన్నో కోట్ల స్పెర్ములుగా విడిపోయి శరీరాన్ని తయారు చేసుకుంటుంది. ఓకే. ఇప్పుడు తల్లి గర్భం నుంచి బయటకొచ్చిన వెంటనే, మనం ఇక్కడ జీవించేటటువంటి పరిస్థితుల్ని బట్టి, ఆ గత జన్మలలో ఉండేటటువంటి సెల్స్ ఏవైతే ఉన్నాయో, అవి గాలిలో సూక్ష్మంగా తిరుగుతూ ఉంటాయన్నమాట. మనం మాట్లాడేటటువంటి మాటలు, మన ఆలోచనలు, మన ఫీలింగ్స్ అవన్నీ కూడా గాలిలో మన నుంచి విడుదలవుతూ ఉంటాయి ఆ మాటలన్నీ ఒక రూపంగా. అయి గాలిలో తిరుగుతూ ఉంటాయన్నమాట. అవన్నీ ఆటోమేటిక్‌గా ఆ సూక్ష్మంగా వచ్చి మన శరీరంలోకి ఎంటర్ అయిపోతాయి. గత జన్మలయన్నీ ఎంటర్ అయిపోతాయి. అలాగే ఈ జన్మలో మనం ఎదుటి వారి యొక్క మాటలు కూడా ఒక్కొక్కటి మనం బాధపడ్డామంటే, ఆ బాధపడ్డయి కూడా వచ్చి మనలోకి చేరిపోతూ ఉంటాయి. ఎదుటివారు ఎక్కడన్నా కోపంగా మాట్లాడుతున్నారు. ఆ కోపాన్ని మనం రియాక్ట్ అయ్యామనుకోండి కోపంగా, వాళ్ళ యొక్క కోపం మనలోకొచ్చేస్తది. వచ్చేసి మనం కూడా ఇంకా ఎక్కువ కోపం అయ్యేలాగా చేసేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనలో అది ఉంది. కోపానికి సంబంధించిన ఎనర్జీస్ ఆహారం ద్వారా వచ్చి ఉన్నాయి కదా! మన లోపల మ్యాగ్నెట్స్ ఉండిపోయినియన్నమాట. ఇవన్నీ గత జన్మల నుంచి తెచ్చుకుంటున్నాం. ఈ జన్మల నుంచి తెచ్చుకుంటున్నాం. మరి ఈ మ్యాగ్నెట్స్‌ని మనం తొలగించుకోవాలి. ఈ సరికాని గుణాలని, ఆ బాధ, భయం, దుఃఖం, కోపం ఇయన్నింటిని తొలగించుకోవాలి. అయి తొలగించుకుంటే ఆహ్, మనము అసలైన శక్తి మనలో ఉంది. ఏ శక్తి? ఈ శరీరాన్ని ఏదైనా ఒక బండి తయారు చేశారంటే, అది కొత్తగా ఆ బండి తయారు చేసినప్పుడు దాంట్లో పెట్రోల్ పోసుకుంటే ఎంత అద్భుతంగా అది రన్ అవుతుంది. ఏదైనా ఒక బండి, ఏదైనా ఒక వాహనం మిషన్ గాని ఏదైనా చాలా అద్భుతంగా అది పనిచేస్తూ ఉంటుంది. అలాగే ఈ శరీరం కూడా అంత అద్భుతంగా రన్ జేసుకోవచ్చు మనము. ఈ శరీరంలో ఎన్నో శక్తులున్నాయి. మహాద్భుతమైన శక్తులున్నాయి. కానీ సరికాని ఆహారాన్ని, దీనికి కావాల్సినటువంటి దాన్ని ఇవ్వకుండా ఈ శక్తులని కోల్పోతున్నామన్నమాట మనం. మనము ఈ ఆహారాన్ని గాక మార్చుకుంటే ఈ మనలో ఆటోమేటిక్‌గా అయన్నీ యాక్టివ్ అయిపోతాయి. ఆ శక్తులన్నీ యాక్టివ్ అయిపోతాయి. యాక్టివ్ అయిపోయి మనకి ఈ ధ్యానం చెయ్యగానే ఈజీగా కనెక్ట్ అయిపోతాం. ఉన్నత లోకవాసులకి, థర్డ్ ఐతో మన శరీరం లోపల ఉండేటటువంటి కణ వ్యవస్థకి ఈజీగా కనెక్ట్ అయిపోతాం అన్నమాట. అందుకోసం మనం ఆహారాన్ని మార్చుకోవాలి. మరి ఎటువంటి ఆహారాన్ని తినాలి అంటే ప్రకృతిలో నేచర్‌గా దొరికేటటువంటి ఆహారాన్ని తినాలి. మనమిప్పుడు నేచర్‌గా దొరికేటటువంటి ఆహారాన్ని తినడంలే. ఆ నేచర్‌గా ఏదైనా ఒక ఆకు, ఆ ఆకుని డైరెక్ట్‌గా తీసుకొని తినేయొచ్చు. తులసి ఆకు ఉంది. తులసిని డైరెక్ట్‌గా తినొచ్చు దాన్ని. రోజుకొచ్చి 10 ఆకులు తింటే, మీకు కొన్ని రోజుల తర్వాత పాము కరిచినా విషమెక్కదు. అంత శక్తి తులసిలో ఉంది. జబ్బు రాదు. ఓకే. బీపీ ఉండదు, షుగర్ ఉండదు, థైరాయిడ్ ఉండదు, ఆస్తమా ఇంకా కడుపు గర్భసంచి ప్రాబ్లమ్స్ ఏ జబ్బులు రావు. రోజుకొచ్చి 10 ఆకులు తిన్నోళ్ళకి. అసలు జబ్బులు రావన్నమాట. కానీ మనం తినం. అదే తులసిని టాబ్లెట్లు తయారు జేసి, మాత్రల్లో వేసి, మాత్రల రూపంలో ఇస్తే, దాన్ని మెడిసిన్‌గా తీసుకుంటాం మళ్ళీ. ఆ! ఇది నాకు ఈ జబ్బుంది. ఈ జబ్బుకి ఇది యేసుకుంటే తగ్గుతదని జెప్పేసి దాన్ని ఒక టాబ్లెట్‌గా తీసుకోవడానికి ఇష్టపడుతున్నాను తప్ప, ఆహారంగా తీసుకోవడానికి ఇష్టపడట్లే. ఎందుకంటే, మనలో ఆ ఆహారాన్ని స్వీకరించేటటువంటి గుణాలు లేవు. ఈ మాంసాహారాన్ని స్వీకరించే గుణాలే ఉన్నాయి ఎక్కువ. ఈ గుణాలెవరియి? రాక్షస గుణాలు. ఈ మాంసాహారాన్ని స్వీకరించే గుణాలు రాక్షస గుణాలు. ఈ ప్రకృతి ఆహారాన్ని స్వీకరించే గుణాలు దైవ గుణాలన్నమాట. మనలోని గత జన్మల నుంచి ఈ రాక్షస గుణాలు మనలోకి వచ్చి ఎంటర్ అయిపోయి, అవి ఈ దైవ గుణాలకి సంబంధించిన ఆహారాన్ని స్వీకరించట్లే. అందుకని జెప్పేసి ఎవరు ఎన్ని చెప్పినా సరే దాన్ని ఒక మెడిసిన్‌గా తీసుకుంటున్నారే తప్ప ఆహారంగా తీసుకోలేకపోతున్నారు. ఉత్తరేణి ఉత్తమమైనది. దాన్ని గూడా ఒక 2 ఆకులు తీసుకొని తింటే మనకి అది ఎంతో శక్తిని అందిస్తూ ఉంటది. తిప్పతీగ.
ఎక్కడ పడితే అక్కడ పాదులు పాదులుగా వెళ్తూ ఉంటుంది. దాన్ని ఒక ఆకు తీసుకొని తింటే జీవించే ఉంటాం. అసలు మరణించం దాన్ని అది తింటే. ఎందుకంటే అది మరణించదు. దానికి మరణం లేదన్నమాట దానికి. ఆ తిప్పతీగ అనేటటువంటి ఆకుకి. అదేం చేస్తుంది అంటే చెట్ల మీదకి పాకుతుంది. చెట్ల మీదకి వెళ్ళి, ఆ చెట్ల మీద ఒకవేళ ఎండాకాలము మొత్తము ఎండిపోతాయి గదా! ఆ ఎండిపోయినప్పుడు వర్షాలు రావు. అప్పుడు ఆ చెట్టుకి అంటుకుపోయి, చెట్టు నుంచి వచ్చేటటువంటి తేమని ఇది తీసుకొని బతికేస్తదనమాట. చెట్టు నుంచి వచ్చేటటువంటి తేమని. ఒకవేళ ఎవరైనా కింద ఏర్లయన్నీ కట్ చేసి పడేసారనుకోండి, ఇది ఆ చెట్టు మీద చెట్టు యొక్క తేమతో అది బతికేస్తది. కింద ఏర్లు లేకపోయినా సరే. అది వర్షాకాలం వచ్చేసరికి ఒక సన్నని దార లాంటి దాన్ని కిందకి దింపుకుంటదది. ఆ చెట్టు మీదే ఉండి బతికి. ఆ చెట్టు యొక్క తేమతో జీవిస్తూ ఒక సన్నని దార లాంటి దాన్ని భూమిలోకి దింపుకొని, ఆ భూమిలోకి అది ఏరుగా వెళ్ళిపోతదనమాట. ఏరుగా వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ అది ఇంకా గొప్పగా విస్తరిస్తది. దానికి మరణం ఉండదసలు దానికి. అది ఎప్పటికి జీవించే ఉంటది. ఆ జీవించేటటువంటి ఆకుని మనం తింటే మనము జీవించి ఉంటాము. ఇప్పుడు ఒక చెట్టుని ఒక కొమ్మ కట్ చేసామనుకోండి. ఆ కొమ్మ కట్ చేస్తే అది ఆ కట్ చేసిన చోట నుంచి ఇంకొక 4, 5 కొమ్మల్ని ఇస్తదది. చచ్చిపోతది. 4, 5 కొమ్మలు అందులో నుంచి వస్తాయన్నమాట. మరి అటువంటి ఆహారాన్ని మనం తింటే మనం కూడా విస్తరిస్తాము. మనం కూడా విస్తరించి ఎదుటి వారికి వాళ్ళు మనల్ని తిట్టినా కూడా మనం బాధపడం. వాళ్ళకి ఇంకా ఎక్కువ హెల్ప్ చేస్తాం. ఎందుకంటే దీనికి బాధపడే గుణం లేదు దీనికి. దానికి నొప్పి లేదు ఆ వృక్షానికి. నొప్పి అనేది లేదనమాట. కేవలం రక్తాన్ని ధరించినటువంటి శరీరాలకే నొప్పి ఉంది. దానికి అది లేదు. దానికి శ్వాసిస్తుంది, నిద్రిస్తుంది ఆ వృక్షం. చలించదు. అంటే ప్రయాణం చేయలేదది. అది ఒకే చోట స్థిరంగా ఉండిపోతుందనమాట. దానికి పెయిన్ అనేది లేదు. అందుకని దాన్ని ఏర్లతో లాగేసుకున్నా సరే అది బాధపడదది. ఇప్పుడు ఆ వృక్షం ఏం చేస్తుంది అంటే, భగవంతుడు ఫస్టు మెడిసిన్‌ని కనిపెట్టాడు. తర్వాత మనల్ని సృష్టించాడు. ఫస్టు ఔషధాన్ని కనిపెట్టి, ఔషధాన్ని సృష్టించి, తర్వాత మనల్ని సృష్టించాడనమాట. ఎందుకంటే, మనము ఖచ్చితంగా బాధల్లోకి వెళ్ళిపోయి రోగాల పాలవుతాము. ఈ రోగాల నుంచి బయటపడాలంటే ఫస్ట్ ఔషధాన్ని కనిపెట్టాలని జెప్పేసి, ఆ వృక్షాల్ని పుట్టించాడు. ఆ వృక్షాల్ని తినడానికి తర్వాత జీవాల్ని పుట్టించాడనమాట. ఓకే. ఈ వృక్షం ఏం జేస్తుందంటే, అది మనకి ఔషధంగా మారడానికే దాని యొక్క జీవితం. మనకు ఔషధంగా అది మారి, మనకి కావాల్సిన శక్తిని అది అందిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనము ఇంటి దగ్గర, ఇంటి పరిసరాల్లో నడుస్తూ ఉంటాం గదా! నడిచినప్పుడు మన యొక్క పాదాల ద్వారా భూమాత ఎనర్జీస్‌ని గ్రహిస్తది. మన పాదాల ద్వారా. మన పాదాలకి, భూమాతకి కనెక్షన్ ఉంటుందనమాట. ఇప్పుడు ఆ భూమాత మీద నడవటానికి కూడా అవకాశం లేకుండా చెప్పులేసుకొని తిరుగుతున్నారు. చెప్పులేసుకోకూడదు. మన ఇంటి పరిసరాల్లో చెప్పులు లేకుండానే తిరగాలి. భూమాతతో కనెక్టింగ్ కోల్పోతాం. ఎందుకంటే భూమాతతో ఆ కనెక్షన్ ఎందుకు అవసరం అంటే, ఈ భూమాతతో ఎప్పుడైతే మనం పాదాలు లేకుండా నడుస్తామో, ఆ భూమాత నుంచే కదా మరి ఈ వృక్షము సారాన్ని తీసుకునేది. ఆ వృక్షము మనకి ఎటువంటి ఆహారము అవసరమో, ఎటువంటి ఎనర్జీస్ అవసరమో, అటువంటి ఎనర్జీస్‌ని అది పుంజుకుంటదనమాట. ఒక వృక్షము 10,000 వృక్షాలతో కనెక్ట్ అయ్యి ఉంటది. ఒక ఒక చెట్టు ఏదైనా సరే. దాని ఆ ఏర్లు ఇంకొక ఏరుతో కనెక్ట్ అయిపోతాయి అవి. ఏరుతో కనెక్ట్ అయిపోయి ఒక్కొక్క వృక్షంలోని ఒక్కొక్క గుణం ఉంటుంది. ఒక్కొక్క వృక్షంలోని. కానీ మన పెరట్లో ఉండేటటువంటి వృక్షాలు ఏవైతే ఉన్నాయో, అన్ని వృక్షాలలోని ఉండేటటువంటి గుణాలు మన పెరట్లో ఉండేటటువంటి వృక్షాలకు ఉంటాయన్నమాట. ఎందుకంటే అది మన కోసము, మనకి ఎటువంటి శక్తి అవసరమో, అటువంటి శక్తిని ఆ వృక్షాల నుంచి తీసుకుంటుంది. వేరు వేరు వృక్షాల నుంచి తీసుకొని, ఈ ఈ శక్తి ఈయనకి అవసరము అని చెప్పేసి ఆ శక్తిని నింపుకుంటుంది. నింపుకొని మనం ఎప్పుడు దాన్ని తీసుకుంటామా అని ఎదురు చూస్తూ ఉంటుంది. దాన్ని తీసుకొని మనం తింటే మనకి ఆటోమేటిక్‌గా ఆ శక్తి అందుతుందన్నమాట. ఆ శక్తి అంది మనం ఆరోగ్యంగా తయారైపోతాం. రోగం ఉండదు. ఆటోమేటిక్‌గా రోగం తగ్గిపోయి ఆరోగ్యంగా తయారైపోయి వాటితో కనెక్ట్ అవుతాం. జంతువులతో మాట్లాడొచ్చు. పక్షులతో మాట్లాడొచ్చు. జీవాలతో మాట్లాడొచ్చు. కళ్ళు తెరిచే ఆత్మలతో మాట్లాడొచ్చు. ఓకే. ఇసక రేణువుతో కూడా మాట్లాడొచ్చు మనం. ఈ సృష్టిలో ప్రతిదీ ఎనర్జీనే. ఎనర్జీ లేనిదంటూ ఏది లేదు.
ప్రతి దాంట్లోని జ్ఞానం ఉంది. ప్రతీది కూడా మనకి నాలెడ్జ్‌నిస్తుంది. మన ఇంటిలో పడుకునేటటువంటి మంచము, తలదిండు, ఆహ్, గోడలు, ఆ! పిల్లలు ఆడుకునేటటువంటి టెడ్డీ బేర్లు, వాటితో కూడా మనం మాట్లాడొచ్చు. వాటిలో కూడా ఎనర్జీస్ ఉంటాయి. అవి కూడా మహాజ్ఞానాన్ని మనకందిస్తాయి. వాటితో ఎవరైతే కనెక్ట్ అయ్యి ఉంటారో వా వాళ్ళ యొక్క జ్ఞానాన్ని మనకు అందించేస్తాయన్నమాట. ఇక్కడ ప్రతీదీ ఎనర్జీనే, ప్రతీదీ నాలెడ్జినే. కానీ మనము ఆ శక్తిని కోల్పోయాం. ఎందుకంటే అది ఆల్రెడీ మన శరీరంలో ఉంది ఆ శక్తి. ఆల్రెడీ మన శరీరంలో ఉంది. దాన్ని ఎలా కోల్పోయామంటే సరికాని ఆహారం తినడం వలన, ఈ సరికాని ఆహారం వలన. ఈ ఉడికించుకోవటం ఒక స్థాయి వరకు కరెక్టే. ఈ ఉడికించుకుని తినడం వలనే మన బ్రెయిన్ యాక్టివ్‌గా తయారైంది. అయితే ఎప్పుడు ఉడికించుకున్నయే తింటూ ఉన్నాం. అలాగే ఎప్పుడు ఒకే ఆహారాన్ని తింటూ ఉన్నాం. ఉడికించుకోకుండా తినేటటువంటి వాటిని కూడా ఉడికించుకునే తింటున్నాం మళ్ళీని. దాని ద్వారానే మనం ఈ ఎనర్జీస్‌ని కోల్పోతూ ఉన్నామనమాట. ఇప్పుడు మెడిటేషన్‌లోకి వచ్చినటువంటి వారికి కూడా ఒకేసారి ఆ ఎనర్జీస్ రావట్లేదు. ఆ శక్తి రావట్లేదు. ధ్యానం చేస్తున్నాము 10 సంవత్సరాల నుంచి, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి కూడా ధ్యానం చేస్తూ ఉన్నవాళ్ళున్నారు. కానీ వాళ్ళకి శక్తి రావటంలే, నాలెడ్జ్ రావటం లేదు. దీనికి కారణం ఏంటంటే ఆహారం మారడం లేదు. ఆహారాన్ని మార్చుకోవాలి. మీరు ఒకేసారి షిఫ్ట్ అయిపోమనట్లేదు. మీ ఇంటి ముందు ఏవైతే పెరటి చెట్లున్నాయో, వాటిలో తినేటటువంటివి చాలా ఉన్నాయి. తినేటటువంటివి డైరెక్ట్‌గా తీసుకొని తినేటటువంటివి. బొప్పాయి ఆకు తినొచ్చు. విపరీతమైన జ్వరాలొచ్చినప్పుడు ఆ బొప్పాయి ఆకునే మీకు ప్లేట్‌లెట్స్ పడిపోతే ఆ యొక్క రసాన్నే కదా ఒక స్పూను తాగిస్తారు. వైట్ ప్లేట్‌లెట్స్ పెరగడానికి. అంటే జబ్బొచ్చినప్పుడే ఇది యేసుకోవాలి అని జెప్పేసి దాన్ని తినట్లే. జబ్బొచ్చినప్పుడే గాదు, ఉత్తప్పుడు కూడా తినొచ్చు దాన్ని. తులసి తినండి రోజుకి. ఇప్పుడు ఈ సరికాని వ్యవస్థ, ఈ రాక్షస జీవాలు ఏం చేసినియంటే, మనల్ని ఈ తులసి చుట్టూ తిరగాలి. తులసి చెట్టు దేవత. మనం తిన్నామంటే దేవత శపించేత్తది. మనం తినకూడదు. తులసి చెట్టు తిరగాలి. స్త్రీలు ముట్టుకోకూడదు అని జెప్పేసి అపనమ్మకాలని మీకు ఇంజెక్ట్ చేశారన్నమాట స్త్రీలకి. మళ్ళీ కుండీలో ఉన్న చెట్టుని అసలు ముట్టుకోకూడదు. కొయ్యకూడదు. కొడితే మళ్ళీ పాపము, శాపము తిననివ్వకుండా. మీరు తింటే ఆరోగ్యం వచ్చేస్తది మీకు. మీకు ఆరోగ్యం వచ్చిందంటే మీరు బతికేస్తారు. మీరు బ్రతికారంటే వాళ్ళకి ఆహారం అందదు. ఆ చీకటి జీవాలకి, రాక్షసులకి. అందుకని జెప్పేసి వాళ్ళు ఈ వ్యక్తులలోకి వచ్చి ఇటువంటి అపనమ్మకాలని ఇంజెక్ట్ చేశారు. ఇది ఇప్పుడిది గాదు. గత జన్మల జన్మల నుంచి కొనసాగుతూ ఉంది. వీటిని వదిలేయాలి మీరు. వదిలేసుకోవాలి. ఈ అపనమ్మకాలని ధ్యానంలోకొచ్చారంటే వీటిని వదులుకోవడానికే వచ్చాం మనం. మీరు సంసారాన్ని వదిలి వెళ్ళిపోవక్కర్లేదు. అయి గాదు వదులుకోవాల్సినియి. గుణాలు. మీలో ఉండేటటువంటి బాధను వదులుకోవాలి. భయాల్ని వదులుకోవాలి. అపనమ్మకాల్ని వదులుకోవాలి. రాగద్వేషాల్ని వదులుకోవాలి. హరిషడ్ గుణాల్ని వదులుకోవాలి. వాటిని వదులుకోవటానికే ధ్యానంలోకి రాబడ్డారు. మీరు సామాన్యులు కాదు ధ్యానంలోకి వచ్చారంటే. ఎవరు పడితే వాళ్ళు రాలేరు ఇక్కడికి. దైవంగా మారేవాళ్ళు మాత్రమే రాగలుగుతారు. లేకపోతే 800,00,00,000 మంది ఉన్నటువంటి భూమండలంలో కేవలము 1% వాళ్ళు గూడా ధ్యానంలో లేరే. దానికి కారణం ఏంటంటే, మనము చాలా స్ట్రాంగ్‌గా నేను మారతాను అని జెప్పేసి జన్మ తీసుకొనొచ్చామన్నమాట. జన్మ తీసుకొని చాలా స్ట్రాంగ్‌గా తీసుకొనొచ్చాం మనం. ఎన్ని పరిస్థితులున్నా సరే నేను దైవంగా మారతాను. ఖచ్చితంగా నేను ధ్యానంలోకొస్తాను. ఇప్పుడు ఈ ధ్యానం అనేటటువంటి పేరు మనకి పుట్టిన దగ్గర నుంచి వింటూనే ఉన్నాం. వింటూనే ఉన్నాం. అలాగా విని అప్పుడు మన ఆత్మ ఖచ్చితంగా వెళ్ళాలిరా బాబు అని చెప్పేసి ఇప్పుడొచ్చి పడ్డారు. మీరిప్పుడు కాదు కదా! ఎప్పటినుంచో వింటూనే ఉన్నారు ఈ మాటలు. నేను కూడా నా చిన్నప్పటి నుంచి ధ్యానం అనే మాట, తపస్సు అనే మాట విన్నాను. నాకు తెలుసులే అయన్నీని అనేవాడిని. కానీ మనకు తెలుసు. ఎందుకంటే గత జన్మ నుంచి చేస్తూనే ఉన్నాం మన సాధన. మనం ఇందులోకి రావాలన్న విషయం మనకు తెలుసు. కానీ అడ్డుపడుతూ ఉంటాయి మనకి ఈ గుణాలు. ఇప్పుడు ఆ గుణాల్ని మార్చుకోవాలి. ఆ గుణాన్ని మార్చుకోవాలంటే ఖచ్చితంగా ఆహారాన్ని మార్చుకోవాల్సిందే. మీరు ఆహారాన్ని మార్చుకోకపోతే గుణాలు మారవు. ఎందుకంటే ఈ ఆహారాన్ని ఇప్పటి నుంచే మీరు చేంజ్ జేసుకోండి. ఒకేసారి చేంజ్ జేసుకోక్కర్లేదు. ఒకేసారి మీరు ఉడికించేటప్పుడు ఇక్కడ స్త్రీ ఎవరైతే ఉన్నారో, మీరు ఆహారాన్ని వండటం వస్తే ఆ ఇంటికి జబ్బు రాదు. మీరు పర్ఫెక్ట్‌గా ఆహారాన్ని వండటం గాక మీకు వస్తే ఇంటికి ఆ కుటుంబానికి జబ్బు రాదనమాట.
ఒకవేళ కుటుంబ వాసులకి, ఆ తల్లికి గాక అనారోగ్యాలు వస్తున్నాయి అంటే, మీకు ఆహారం వండటం రాదు అని దాని అర్థం. ఓకే. మీ అందరికీ స్త్రీలకి, పురుషులకి సరి అయిన ఆహారాన్ని వండుకుని, సరి అయిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని వండుకుని బిడ్డలకి, భర్తకి, కుటుంబాలకి అందరికి పెట్టేటటువంటి స్థితి ప్రతి స్త్రీకి ఉంది. ప్రతి ఒక్కరికి మన డీఎన్ఏలో ఉంది అది. కానీ దానిని మొత్తం మూలాలతో సహా తీసేసారనమాట. మనలో ఆ జ్ఞానాన్ని తొలగించేశారు. ఎందుకంటే మనకి అన్నీ అందుబాటులో పట్టుకొచ్చి పెట్టేశారు. ప్యాకెట్‌ల రూపాలలోని. నువ్వెక్కడికి ఎళ్లి ఏమీ తెచ్చుకోక్కర్లేదు. ఇదిగో మేమే ఇస్తాం నీకు అని జెప్పేసి. పురుగులు, మందులు వండి కాయగూరలు పట్టుకొచ్చి పెట్టడం. మనం పెంచుకునేవాళ్ళం మన ఇంటిలో. పెరటి, పెరటి చెట్లుగా పెంచుకునేవాళ్ళం. టమాటాలని, బెండకాయలని, వంకాయలని మనము ఆ విత్తనాలని వేసేస్తే ఆటోమేటిక్‌గా అయ్యే వచ్చాయి. ఇప్పుడు ఏం జేశారు? ఆ మట్టి లేకుండా చేసేస్తున్నారిప్పుడు. మట్టి లేకుండా ఎక్కడ పడితే అక్కడ సిమెంటులు చేసేయటాలు. ఆ! భూమాత దగ్గర లేకుండా అపార్ట్‌మెంట్లు కట్టేసి, భూమాత నుంచి దూరంగా వెళ్ళిపోయేలాగా చేసేయటాలు. మరి ఇటువంటప్పుడు మనము మొక్కలను పెంచుకోవడానికి ప్లేస్ ఎక్కడుంది? ఒకే చోట ఇరికిరికిగా సిటీలు అని జెప్పేసి, జాబ్‌లు అని చెప్పేసి, మొత్తం కుటుంబాన్ని దూరం జేసేసి, మొత్తం వాళ్ళందరినీ ఇంక మీరు జీవించడానికే ఇది జాబులకే చేశారు. మీ మీ జీవితం అంతా జాబులకే. డబ్బు మాత్రమే సంపాదించాలి అని జెప్పేసి, ఈ వ్యవస్థ అంతా మన మైండ్‌తో గేమ్ ఆడుతుంది. సరికాని వ్యవస్థ. ఓకే. ఇప్పుడు పల్లెటూరులో ఉండేటటువంటి వాళ్ళు, మరి మన తల్లిదండ్రులు 10 మందిని మా అమ్మ అయితే 8 మందిని కన్నది మమ్మల్ని. 8 మందిని. కూలి పని చేసుకుంటూ పెంచింది మమ్మల్ని. చాలా అద్భుతంగా మేము జీవించామే. మాకు ఏ జాబులు లేవు. కానీ మేము చాలా ఆరోగ్యంగా ఉన్నాం మేము. ఇప్పుడు జాబు అని జెప్పేసి వెళ్ళి, వాళ్ళు 24 గంటల్లో కనీసం 16, 17 గంటలు పని జేస్తున్నారు. నిద్రపోవడానికి కూడా సమయం ఉండట్లేదు. మరి ఆరోగ్యంగా ఉన్నారా వాళ్ళు? ఎవరు లేరే ఆరోగ్యంగా. వాళ్ళు జీవించాలి, సంపాదించుకోవాలి, పిల్లలందరిని పోషించుకోవాలి అని జెప్పేసి, వాళ్ళు ఎంతో కష్టపడి తిండి గూడా తినకుండా సంపద మీదే పెట్టుకొని పని జేస్తూ ఉన్నారు. 60 సంవత్సరాలొచ్చిన తర్వాత రిటైర్మెంట్ తీసుకొని హాయిగా తిందాం అనుకునేసరికి, నువ్వేది తినకూడదని జెప్పేసి సల్లగా నీకు షుగరుంది, నీకు బీపీ ఉంది, నువ్వు తిన్నావా సచ్చిపోతావు అని జెప్పేసి సల్లని కబురు జెప్తున్నారు వాళ్ళు. అంటే వీళ్ళ సంపద అంతా కూడా వీళ్ళకి జాబ్ అనే పేరుతో ఇచ్చి, అక్కడ దోచుకుంటున్నారు వీళ్ళ ఎనర్జీని. తర్వాత తిందాం అనుకునేసరికి అక్కడ కూడా హాస్పిటల్‌లో ఈళ్ళు సంపాదించుకున్నదంతా అక్కడ లాగేసుకుంటున్నారు. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. దీన్ని మనం అర్థం చేసుకొని, మనము బయటపడాలి. ఈ వ్యవస్థలోంచి మనం బయటపడాలన్నమాట. ఇక్కడ మనల్ని ఏం చేశారంటే, ఈ చీకటి జీవాలు లోపల ఉన్నాయి సరికని వ్యవస్థ అంతా. మనల్ని ఆడుకునేటటువంటి వ్యవస్థ. మనం దైవంగా మారిపోవాలి. నేను దైవాన్ని, మహాశక్తిని, మహాజ్ఞానాన్ని అని జెప్పేసి మనకు మనం చెప్పుకోవాలి. బయట వాళ్ళకి చెప్పకూడదు. ఓకే. నేను దైవాన్ని అని మనకి మనం జెప్పుకోవాలి. నేను మహాశక్తిని అని మనకి మనం జెప్పుకోవాలి. నాలో ఎంతో గొప్ప శక్తి ఉంది. నేను అనంతమైన శక్తిని. నేను ఆ పరమాత్మని అని మనకి మనం జెప్పుకోవాలి. మనకి మనం ఏం జెప్పుకుంటున్నాము? నేను నేను నాకు అస్సలు బాలేదమ్మా. ఇక్కడ నొప్పమ్మా, అక్కడ నొప్పమ్మా. ఎవరైనా ఏమైనా అడుగుతూ ఉంటుంటే, ఎలాగున్నావమ్మా అంటే, బాలేదమ్మా. అన్ని రోగాలేనమ్మా అని రోగాలు జెప్పుకుంటున్నాం. అంటే అయ్యే ఉంటాయి. మనం ఏం జెప్పుకుంటామో అయ్యే ఉంటాయి. ఆ! "నువ్వు ఎలాగున్నావమ్మా" అని అడిగితే పాపం ఇంకంతే. మొత్తం పుట్టుపూర్వోత్తరాలన్నీ చెప్పుకోతాం. ఆడెలా చేత్తన్నాడని, ఈడెలా చేస్తున్నాడని జెప్పేసి. ఎప్పుడు ఒక మంచి మాట చెప్పుకోవట్లే. మరి మనము ఏది చెప్పుకుంటామో అదే డెవలప్ అవుద్ది మన శరీరంలో. అదే డెవలప్ అవుతూ ఉంటుంది. అందుకని మనం మంచే చెప్పుకోవాలి. ఇప్పటిదాకా చెప్పుకోలేదు గదా! ఇప్పుడు దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ చేయడానికే ధ్యానాలు. ఇంక వేరే ఏం గాదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, నేను అనంతమైన శక్తిని, నేను మహాజ్ఞానాన్ని, నేను దైవ స్వరూపాన్ని, నాలో ఎంతో ప్రేమ ఉంది, ఎంతో సమృద్ధి ఉంది, ఎంతో సంపద ఉంది, ఎంతో తేజస్సు ఉంది. నేను ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాను. అలాగే ప్రేమించాలి, అభినందించాలి, ప్రోత్సహించాలి. ఎవరికైనా మనము మన దగ్గర ఏదుంటుందో అదే ఇస్తాం మనం ఎదుటి వారికి. ఇప్పుడు ఇక్కడ గుణాలు ఇంపార్టెంట్ అన్నమాట. మీ దగ్గర డబ్బు ఇమ్మమ్మని గాదు. మీలో మంచి గుణాలను పెట్టుకోవాలి.
మంచి గుణాలను పెట్టుకొని, ఆ మంచి గుణాలనివ్వాలి. మన దగ్గర ఏదుంటే అదే ఇస్తాం గదా! ఇప్పుడు నీలో కోపం ఉందనుకో, ఎదుటి వారికి కోపాన్ని ఇస్తావు. ఇప్పుడు వాడు చాలా మంచి పని జేశాడు. మనలో ఈర్ష్య ఉంది. వాడు మంచి పని జేసినప్పుడు, అరే! ఆడే చేసాడు మంచి పని. నేను చేయలేకపోయాను అని జెప్పేసి ఈర్ష్య పడతాం. నేనెందుకు చేయలేకపోయానని జెప్పేసి వాడిని చూసి ఈర్ష్య పడతాం అన్నమాట. ఎందుకంటే మనలో అది ఈర్ష్య ఉంది గాబట్టి. ఇప్పుడు దాన్ని గుర్తించాలి మనం. దాన్ని గుర్తించి ఓకే. నాలో ఈర్ష్య ఉంది. నేను దీన్ని తొలగించుకుంటాను. తొలగించుకుంటాను అని వాడిని అభినందించాలి. మనలో అభినందన రావాలి. మనలో ఉత్సాహం రావాలి అంటే, ఆ మంచి పని చేసినటువంటి వాడిని ఎళ్లి శభాష్! నువ్వు చాలా బాగా చేశావు. నువ్వు ఎంతో గొప్పగా చేశావు. ఇది నిన్ను ఎంత అభినందించినా తక్కువే అని జెప్పేసి, ఆ మంచి పని చేసినటువంటి వ్యక్తిని వాళ్ళు మనకి ఎవరి సంబంధం లేని వాళ్ళైనా సరే, మన కుటుంబ సభ్యులైనా సరే, ఎప్పుడైతే అభినందిస్తామో వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు. చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇప్పుడు వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో, ఆ హ్యాపీనెస్ మనకొస్తదనమాట. వాడి ఆనందం మనం చూస్తున్నాం గదా! డైరెక్ట్‌గా. చూస్తున్నాం కాబట్టి మనం కూడా హ్యాపీ ఫీల్ అవుతాం. ఈ హ్యాపీయే భగవంతుడు. భగవంతుడు ఈ హ్యాపీలోనే ఉంటాడు. బాధలోనేమో రాక్షసులుంటారు. ఆనందంలోనేమో దేవుళ్ళుంటారు. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే ఎదుటివాడిని ఆనందపరుస్తూ ఉంటావో, నువ్వు ఆనంద లోకానికి వెళ్ళిపోతూ ఉంటావు. అంటే మనం భగవంతులుగా మారిపోతూ ఉంటాము. అలాగే ప్రోత్సహించాలి. ఒకవేళ ఎవరైనా ఏదైనా ఒక పని చేయటానికి వాళ్ళు భయపడుతున్నారు. "ఏయ్! నువ్వు గొప్పవాడివిరా నువ్వు. నువ్వు చాలా శక్తివంతుడివిరా. నువ్వేమైనా చేయగలుగుతావురా. నీలో అంత గొప్ప శక్తి ఉంది. నీకెందుకు నువ్వు లేగు. నువ్వు చెయ్యి" అని జెప్పేసి ఎప్పుడైతే ప్రోత్సహిస్తూ ఉంటామో, మన యొక్క వాక్కు ఒక శక్తిగా వాళ్ళలోకి వెళ్తుంది. వాళ్ళు చాలా అద్భుతంగా డెవలప్ అవుతారు. డెవలప్ అయ్యి వాళ్ళు ఎళ్తారు ముందుకి. నిన్ను జీవితంలో మర్చిపోరు. నువ్వలా ప్రోత్సహించావంటే, నీ ద్వారానే నేను ఎళ్ళాను. నీ ద్వారానే నేను ఇన్ని నేర్చుకున్నాను. నీ ద్వారానే నేను ఎదిగానని జెప్పేసి, వాడు అక్కడి నుంచి వాడి జీవితం మారిపోతుందనమాట. వాడు ఎప్పుడైతే నువ్వు చాలా శక్తివంతుడు, నువ్వు గొప్పోడు, నువ్వేమైనా చేయగలవు అని జెప్పేసి చెప్తే, వాడు దాన్ని తీసుకుంటాడు. తీసుకొని నేను చాలా శక్తివంతుడినని జెప్పేసి, వాడు చాలా ఉత్సాహంగా పని జేసుకుంటూ వెళ్ళిపోతాడనమాట. నువ్వు దాన్ని మర్చిపోతావు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత వాడు నిన్ను మర్చిపోడు. ఈమె నన్ను ప్రోత్సహించటం వల్లనే నేనిలా తయారయ్యాను అని జెప్పేసి నువ్వెప్పుడు కనిపించినా సరే, తన యొక్క ఎదుగుదలని నీకు చెప్తాడనమాట. అప్పుడు నువ్వు పొందే ఆనందం మామూలుగా ఉండదు. ఒక్క రేంజ్‌లో ఉంటది. అట్లా మనము ఇక్కడ విత్తనాలు, మంచి విత్తనాలు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పటిదాకా సరికాని విత్తనాలేసాం కదా! సరికాని విత్తనాలే ఏసాం. మన బిడ్డలకి శాపాలనిచ్చుకుంటూ ఉన్నాం. ఎక్కడికైనా వెళ్తూ ఉంటుంటే "నువ్వు జాగ్రత్త. అక్కడికెళ్తున్నావు జాగ్రత్త." ఈ జాగ్రత్త అనేది చాలా ప్రమాదం. మన నోటి నుంచి వచ్చేటటువంటి వాక్ ఏం చేస్తుందంటే, ఈ జాగ్రత్త అనే మాటలో నుంచి ఒక ఎనర్జీ పుట్టి, అది ఆ వ్యక్తికి ప్రమాదాల్ని సృష్టిస్తుంది. ఆ ప్రమాదాల్ని ఈ వెళ్ళేటటువంటి వ్యక్తి చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఒకవేళ లేకపోతే వాడికి ఆ దెబ్బలు తగిలేస్తాయి. మనం ఏం చేస్తున్నాం? ఆశీర్వాదాలివ్వాలి. మంచి వాక్కునివ్వాలి. కానీ శాపాలిస్తున్నాం, ప్రమాదాలిస్తున్నాం. నువ్వు వాడితో స్నేహం చేయకు. వాడు మంచివాడు కాదు అంటున్నావు. అంతే. వాడు నిజంగా మంచివాడే కాదు. కానీ వాడు వా వా నువ్వు చాలా ప్రేమగా వాడితో ఉండు అని చెప్పలేకపోతున్నావు. వాడు మంచివాడే అని ఎప్పుడైతే అంటున్నామో, మంచివాడు కాదని ఎప్పుడైతే అంటున్నామో, మన వాక్కు ఎళ్లి వాడిని చెడ్డవాడిగా చేసేస్తది. వాడు మంచివాడిగా మార్చదింక. చెడ్డవాడిగానే ఉంచేస్తది. ఎళ్లి వాడితో స్నేహం చేసినప్పుడు వాడు చెడ్డవాడే కదా! ఆల్రెడీ మన వాక్కు ద్వారా వాడు ఇంకా చెడ్డవాడిగా తయారైపోతాడు. కొట్టేసుకుంటారనమాట. నువ్వు వాడి దగ్గరికెళ్తే తన్నులు తినొస్తావు అని జెప్పేసి అంటాం. ఖచ్చితంగా ఇద్దరు కొట్టుకొనొస్తారు. మళ్ళీ వచ్చిన తర్వాత నువ్వు తన్నులు తినొత్తావు అని చెప్పనా? వాడితో స్నేహం చేస్తే తన్నులు తినొత్తావు అని చెప్పనా? దెబ్బలు తింటావు అని చెప్పనా? నేను చెప్పినట్టే చేసావు నువ్వు. నువ్వు నా మాట ఇను అని అంటాం. అంటే శాపం ఇచ్చేది మనమే. తర్వాత వాళ్ళని తిట్టేది మనమే. తెలియట్లేదు. ఎటువంటి మాటని మనం ఉచ్చరించాలి అనేది తెలియట్లేదు. మన వాక్ శక్తి ఎందుకంటే ఇది ఒక ఎనర్జీ. శరీరం అనేది ఒక ఎనర్జీ. ఇది ఒక వాహనము. ఈ వాహనము నుంచి ఎప్పుడు ఎనర్జీస్ విడుదలవుతూనే ఉంటాయి. ఎటువంటి ఎనర్జీస్ విడుదలవుతాయంటే, మన ఎమోషనల్‌ని బట్టి మనం ఏ ఎమోషన్స్‌తో ఉంటామో, ఆ ఎమోషనల్‌కి సంబంధించిన ఎనర్జీస్ విడుదలవుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ భూమండలం మీద అందరూ కూడా సరికాని ఎమోషన్స్‌తోనే ఉన్నారు. భయము, బాధ, దుఃఖం, కోపము ఇటువంటి ఎమోషన్స్‌తోనే ఉన్నారు కాబట్టి, ఎవడిలో చూసినా అయ్యే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనలో కూడా అయ్యే ఉన్నాయి గదా!
ఇప్పుడు మనం ధ్యానంలోకి వచ్చాం గాబట్టి, ఈ జ్ఞానాన్ని తీసుకొని ఆ ఎమోషన్స్‌ని మార్చుకోవాలి. ఆ ఎమోషన్స్‌ని ప్రేమగా షిఫ్ట్ చేసేసుకోవాలి. ప్రేమగా షిఫ్ట్ చేసేసి, మనల్ని ఎవరైనా ట్రిగ్గర్ అయ్యేలా చేస్తూ ఉంటే, మన కుటుంబ సభ్యులే కోపపడుతూ ఉంటారు మన మీద. ఎందుకంటే వాళ్ళలో కోపం ఉంది కాబట్టి. ఇక్కడ అందరూ కూడా మన ప్రతిబింబాలు. మనకి కనిపించేటటువంటి వాళ్ళంతా మన ప్రతిబింబాలన్నమాట. మనకి అద్దాల లాంటి వాళ్ళు. మనలో ఏదైతే ఉందో అది ఎదుటి వారిలో నుంచి బయటకొస్తూ ఉంటుంది. మరి మనలో ఏదుందో మనకి తెలీదు గదా! మనలో కోపం ఉందా? ప్రేమ ఉందా? ఆనందం ఉందా? ఉత్సాహం ఉందా? మనకు తెలీదు. తెలీదు గాబట్టి మనము మన కుటుంబ సభ్యుల్ని తెచ్చుకున్నాం. ఇప్పుడు నాలో ఏమైనా ఉందేమో! నువ్వు నాకు దాన్ని చూపించాలి. నువ్వు చెప్తే అర్థం కాదది. అందుకు నువ్వు ప్రయో ఆ విధంగా ప్రవర్తించు. అప్పుడు నేను దాన్ని మార్చుకుంటాను అని జెప్పేసి మనం తెచ్చుకున్నామన్నమాట. ఇప్పుడు మన కుటుంబ సభ్యులు వాళ్ళు కోపపడతారు. కోపపడ్డప్పుడు మనలో కూడా కోపం ఉందనుకో రియాక్ట్ అయితాం. రియాక్ట్ అయ్యి యుద్ధాలు చేసేయడానికి వెళ్ళిపోతాం. ఒకవేళ మనలో ప్రేమ ఉందనుకోండి, వాళ్ళు కోపపడ్డా సరే మనం రియాక్ట్ అవ్వము. కోపపడ్డా రియాక్ట్ అవ్వము. మరి ఈ ప్రేమ ఎప్పుడొస్తుంది అంటే ధ్యానం ద్వారానే వస్తుంది. ధ్యానం ద్వారా ఆ విశ్వకాంతి మనలోకి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ విశ్వకాంతి మనలోకి ప్రవహించి, ఈ లోపల ట్రిగ్గర్ అయ్యేటటువంటి ఆ జీవాలేవైతే ఉన్నాయో వాటిని సైలెన్స్ చేసేస్తది. సైలెన్స్ చేసేసి అవి కరిగిపోయేలాగా చేస్తది. అవన్నీ పూర్తిగా ఈ కాంతికి మరణించేలాగా చేస్తది. అవన్నీ చనిపోయి షిఫ్ట్ అయిపోతాయి. ఇంకొక గొప్ప జన్మలోకి షిఫ్ట్ అయిపోతూ ఉంటాయన్నమాట. అందుకోసం ఈ ధ్యానం. వాటన్నిటిని షిఫ్ట్ చేసుకోవడానికి. వాటన్నింటిని మనము ధ్యానం చేస్తూ షిఫ్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరి పట్ల ప్రేమని వ్యక్తపరచాలి. ప్రతి ఒక్కరితోని ప్రేమగా పలకరించాలి. ప్రేమని పెంపొందించుకోవాలి. ఇప్పటికే మన మొత్తం కుటుంబాన్ని దూరం చేసేసింది ఈ వ్యవస్థ, సరికని వ్యవస్థ. ఇప్పుడైనా మనం మేలుకొని మన కుటుంబం ఇది జూములన్నమాట. ఈ జూములే ఇప్పుడు మన కుటుంబం. ఓకే. మనం ఫ్యామిలీ నుంచి దూరం అయిపోయాం ఇప్పుడు. ఇక్కడ పెంచుకోవాలి ప్రేమని. ఇక్కడ పెంచుకొని దాన్ని కుటుంబంలో అప్లై చేయాలి. ఇక్కడ ఆనందాన్ని పెంచుకోవాలి. అది కుటుంబంలో అప్లై చేయాలి. ఒక తెగ వాళ్ళు ఏం చేసేవారంటే, ఆఫ్రికాలో ఉండేటటువంటి ఒక తెగ వాళ్ళు, వాళ్ళకి ఒక చెరుకు వంట చేసుకోవటానికి ఆ కట్టెలు కావాలి అంటే, వాళ్ళు ఎండు కట్టెలని మాత్రమే తీసుకునేవారంట. బతికున్న దాన్ని కట్ చేసి తెచ్చుకునేవారు కాదట. ఒక చెట్టు పెద్ద చెట్టు దగ్గరికి వెళ్లి, ఆ చెట్టు దగ్గరికి చుట్టూ రౌండ్‌గా ఒకవేళ వాళ్ళకి కట్టెలు లేకపోతే, ఇది ఇంకా చనిపోతుంది. దీని ఆయుష్ అయిపోయింది అని అనుకున్నటువంటి చెట్టు దగ్గరికి వెళ్లి, దాంతోని "నీవు ఇంకా ఎంతకాలం జీవిస్తావు? నువ్వు చనిపో. నీకు ఆయుష్ అయిపోయింది. నువ్వు మాకు అవసరము. నువ్వు చనిపోతే నిన్ను మేము ముక్కలు ముక్కలు చేసుకొని ఎళ్లి వంట చేసుకుంటాము. నువ్వింక చచ్చిపో. నీకు సమయం అయిపోయిందని" జెప్పేసి దాంతోని తిడతారట దాన్ని. ఆ చెట్టుని. రౌండ్‌గా కూర్చొని. తిట్టి వచ్చేస్తారన్నమాట. ఒక 4 రోజుల తర్వాత ఎళ్తే అది చచ్చిపోతుందట. అంటే మన వాక్‌కి అంత శక్తి ఉంది. మన వాక్ ద్వారానే ప్రతీదీ జరుగుతూ ఉంటుంది. వచ్చిన తర్వాత దాన్ని ముక్కలు చేసేసుకొని, తెచ్చేసుకొని వీళ్ళు వంటకి ఉపయోగించుకుంటూ ఉంటారు. అలాగే వాళ్ళ ఆ తెగలో ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆహ్, ఆ తెగ వాళ్ళందరూ కూడా ఏకమైపోతారట. ఒక చోటకి వచ్చేసి, ఆ తప్పు చేసినటువంటి వ్యక్తిని మధ్యలో కూర్చోబెట్టి నిలబెట్టి, వీళ్ళందరూ కలిసి, వాడు చిన్నప్పటి నుంచి ఏమేమి మంచి పనులు చేశాడో, ఆ మంచి పనులన్నింటిని వాడికి గుర్తు చేస్తారట. ఒరేయ్! నువ్వు ఆ బామ్మకి దెబ్బ తగిలినప్పుడు నువ్వే కదరా! ఆ బామ్మని ఎత్తుకొని తీసుకొని వెళ్లి మరి ఆ ఆకు పట్టుకొచ్చి కట్టు కట్టావు. నువ్వెంత గొప్పవాడివిరా! ఆ పాపకి ఆ ఆకు దేనికి పనిచేస్తదో తెలియనప్పుడు నువ్వే తనకి ఆ వైద్యాన్ని నేర్పించావు. నువ్వెంత గొప్పవాడివిరా! నీలో ఎంతో ప్రేమ ఉందిరా! నువ్వు ప్రతి ఒక్కరికి చాలా ప్రేమగా చెప్తూ ఉంటావు. నీలో ఎంతో శక్తి ఉంది. నీలో ఎంతో గొప్ప బలముంది. వాడు చేసిన తప్పుని ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పరట. వాడు చేసే మంచి పనులు మాత్రమే వాడికి గుర్తు చేస్తారనమాట అక్కడ. అలా గుర్తు చేయటం వలన వాడు వాళ్ళలో పశ్చాత్తాపం వచ్చేస్తుంది. నేనింత మంచి వ్యక్తినయ్యుండి ఎందుకు నేను ఈ తప్పు చేశాను? నేనింకెప్పటికి తప్పు చేయను. నా జీవితంలో ఎప్పటికి తప్పు చేయను అని వాళ్ళందరికీ అప్పటికప్పుడే క్షమాపణలు చెప్పుకొని,
వాడు అక్కడి నుంచి ఇంక అన్నీ మంచి పనులే చేయటం మొదలుపెడతాడు. మరిప్పుడు మనం ఏమన్నా చేస్తున్నామా అలాగా? ఎవరైనా చిన్న తప్పు చేస్తే, వాడు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఎన్ని తప్పులు చేశాడో అన్ని తప్పుల్ని ఎత్తుకొత్తాం మనం. వాడు చేసిన మంచి పని మాత్రం ఒక్కటి కూడా గుర్తుండదు మనకి. అలా తయారైపోయింది మన వ్యవస్థ. ఇప్పుడు మనము దాన్ని నేర్చుకోవాలి. మీ శత్రువులు ఎవరైనా ఉంటే, ఆ శత్రువు కూడా ఏదో ఒక మంచి పని చేసే ఉంటాడు. ఆ చేసిన మంచి పని ఏంటో వెతకండి. వెతికి ఆ శత్రువు మీకు పరిచయమైన మీ ఎదురైనప్పుడు వాడికి ఆ మంచిని చెప్పండి. "నువ్వెంత గొప్పవాడివిరా! నువ్వప్పుడు ఆ పని చేసావంట. నీవు ఎంత అద్భుతంగా నువ్వు అది చేసావురా" అని జెప్పేసి ఆ వ్యక్తికి చెప్పండి మీరు. చెప్పినప్పుడు మీలో ఉండేటటువంటి ఆ శత్రుత్వాన్ని పూర్తిగా వదిలేస్తాడు. ఎందుకంటే మీ వాక్ శక్తి మిమ్మల్ని శత్రువుగా చూడడు. మనం ఇలా చెప్పాలి. మీ బిడ్డలకి చెప్పండి. "నువ్వు చాలా గొప్పవాడివి. వాడు ఎందుకు పనికిరాని వాడు ఒక రకంగా. కానీ అది వద్దు మీకు. వాడు అసలు చెప్పిన మాట వినడు. వాడు వాస్తవం అది. వాడు విపరీతంగా తిరుగుతాడు. వాడు తింటాడు, తాగుతాడు అన్నీ కరెక్టే. ఇవన్నీ వాస్తవాలే. కానీ వాటితో మీకు సంబంధం లేదు. మీరు ఆశీర్వాదాలివ్వండి. నీలో ఎంత గొప్ప ప్రేమ ఉంది. నీలో ఎంతో గొప్ప ఆనందం ఉంది. నీలో ఎంతో గొప్ప క్రియేటివిటీ ఉంది. నీలో బాధ్యతని అందరిని ప్రేమగా చూసుకునేటటువంటి శక్తి ఉంది. ఈ విషయాల్ని చెప్పండి. మీరెప్పుడైతే ఆ విషయాలు చెప్తారో అయి వాళ్ళలోకి ఇన్‌పుట్ అవుతాయి. మన వాక్కు శక్తి. మనము చెప్పే ప్రతీదీ ఎదుటివారి శరీరాలలోకి వెళ్తుంది. వెళ్ళి వారిని ఆ విధంగా మార్చేస్తుంది. అందుకు ఇప్పటినుంచి ఆ మంచి విషయాలని చెప్పడం నేర్చుకుందాం. శాపాలివ్వద్దు. శాపాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏది సరికాని మాట, ఏది సరి అయిన మాట. దాన్ని చెక్ చేసుకోండి. మాట్లాడటానికి ఆలోచించండి. ఎందుకంటే మన మాటని బట్టే మన యొక్క జీవితం ఉంటుంది. మన వాక్‌ని బట్టే ఎదుటి వారి యొక్క ప్రవర్తన ఉంటుంది. మనము మంచి మాట ఎప్పుడైతే మాట్లాడతామో, మనకి అన్నీ శుభాలే వస్తాయి. ఆశీర్వాదాలే వస్తాయి. సరికాని మాట పొరపాటున మాట్లాడినా అన్నీ ఎదుటివారి నుంచి ఆహ్, మనం ఇచ్చిన దాన్ని బట్టే ఎదుటివారి యొక్క రియాక్ట్ ఉంటుందనమాట. అందుకోసం మనం ఇక్కడ ఫస్ట్ మనకి చెప్పుకుందాం. ఎదుటివారికి కాదు చెప్పేది. మెడిటేషన్‌లో వచ్చినప్పుడు కొంత సైలెన్స్ అయిపోవాలి. ఎందుకంటే ఇప్పటికిప్పుడే మనం మారిపోలేం గదా! మంచి మాటలు. నేను ఎంతో ప్రేమగా మాట్లాడదామన్నా కూడా అక్కడికి వెళ్ళేసరికి ఆ మాట మంచిగా రాదు ఆరంభంలో. సరిగ్గాని మాటే వచ్చేస్తదనమాట. మంచిగా మాట్లాడుకుందామన్నా. ఎందుకంటే ఇంకా మారలేదు మన లోపల ఉన్న వ్యవస్థ. అందుకు దీన్ని మార్చుకోవటము ప్రాక్టీస్ చేయాలి. మార్చుకోవాలి అంటే సరి అయిన ఆహారము. సరి అయిన ఆహారాన్ని తింటూ క్రమేపీ దీన్ని మార్చుకోవాలి. అలాగే ఒక 40 రోజులు మీరు ఒక దీక్షగా పెట్టుకోండి. నేను సరి అయిన ఆహారమే తింటాను. రోజుకొచ్చి ఒక 4, 5 తులసాకులు, 10 తులసాకులు తింటాను. ఇంటి పెరట్లో ఏమేమి ఆహారాలు ఉన్నాయో చూసుకోండి ఫస్ట్. ఆ పెరట్లో ఉండేటటువంటివి మీరు ఒక ఆకు, 2 ఆకులు. వేపాకు ఒక చిగురు తినొచ్చు వేపాకు. ఎక్కువే తినకూడదు మళ్ళీ. వేపాకు ఒక చిగురు తీసుకొని కొద్దిగా నోట్లో యేసుకొని మెల్లిగా చప్పలించండి. దానిలో నవలగా స్వీట్ ఒస్తది అందులో నుంచి. ఆ చిగురులో నుంచి. అది గొప్ప మెడిసిన్ అది. దాన్నే మనం ఈ మెడిసిన్‌గా ఇస్తే మాత్రం టాబ్లెట్‌ల రూపంలో జబ్బొచ్చినప్పుడు యేసుకుంటాం. కాదు ఇదంతా ఔషధం డైరెక్ట్‌గా తీసుకోవాలి. డైరెక్ట్‌గా తీసుకుంటేనే అది శక్తి. మీరు ఆరోగ్యంగా ఉండటానికి ఎటువంటి ఆహారం అవసరమో దాన్ని యూట్యూబ్‌లో కొట్టండి. మీరు ఈ ఆహారం వలన ఇది, ఇది మేలు జరుగుతది. ఈ ఆహారం వల్ల ఇది మేలు జరుగుతదని బోలెడన్ని వీడియోలొస్తాయి. ఆయుర్వేదానికి సంబంధించిన వీడియోలే చూడండి. ఒక్కోటి మీరు ప్రాక్టీస్ చేయండి ఇంటిలో. దాన్ని డైరెక్ట్‌గా తీసుకోవడానికి. ఎందుకంటే ఆహారం ద్వారానే చేంజ్ అవుతాము. అలాగే ఒకే అన్నాన్ని తినకండి రోజు. ఒకరోజు అన్నం తింటే, ఈ రెండో రోజు కొర్రలు తినండి. తర్వాత అరికెలు, రాగులు, సజ్జలు ఇటువంటివి మొత్తం ఒక వారానికి ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు తినండి. ఒక్కొక్క రోజు తినండి. అలాగే ఉప్పు, కారాలు తగ్గించేయండి. బాగా తగ్గించండి. ఎందుకంటే ఒకేసారి మనం మార్చుకోలేము. పప్పు ధాన్యాల్ని నవధాన్యాలున్నాయి. అందులో ఆ నవధాన్యాల్ని కలిపి ఇంకొక 2, 3 రకాల ధాన్యాలు కలుపుకొని మీరు వాటన్నింటిని ఆడించేసుకోండి పిండిలాగా. ఆడించేసుకొని వాటిని రొట్టెలు వేసుకొని తినండి. చాలా శక్తి. శనగలు ఎక్కువ తినాలి మనం. పల్లీలు.
ఆ పల్లీలలో ఆ పల్లీలు ఏవైతే ఎక్కువ తింటూ ఉంటామో, వాటిలో బంగారం ఉంటుంది. ఆహారంలో బంగారం ఉంటుందన్నమాట ఆ పల్లీలలో. మనలో ఆ బంగారం అంటే బంగారం అనేది గొప్ప శక్తి. మనలో ఆ గోల్డెన్ ఎనర్జీస్ యాక్టివ్ అయితాయన్నమాట. ఆ పల్లీలు తినడం వలన. అయి తినండి. మీరు డైరెక్ట్‌గా తినొచ్చు. లేకపోతే రొట్టెలు వేసుకొని వాటిని తినండి. ఎప్పుడు ఒకే ఆహారం తినటం వలన మనలో ఆ వ్యవస్థే ఉండిపోతుంది. చేంజ్ అవ్వట్లేదు. దీన్ని చేంజ్ జేసుకోవాలి. దీన్ని చేంజ్ జేసుకొని లోపల ఉండేటటువంటి కణ వ్యవస్థని మార్చుకోండి. అలాగే మంచి వాక్ ద్వారా ఆశీర్వాదాలనే ఎదుటి వారికి ఇచ్చి, ఆ ప్రేమను పెంపొందించుకోండి. ఎంతో ప్రేమగా. అలాగే ఆహ్, మనం ఎప్పుడైతే ఇది ఒకేసారి అయిపోదు. మీరు ఒక 40 డేస్ పెట్టుకొని, ఈరోజు ఎలా ఉన్నాం? దీనిని పాటిస్తూ 40 రోజుల తర్వాత ఎలా ఉన్నాను? మీరు చెక్ చేసుకోండి. 40 రోజుల తర్వాత ఖచ్చితంగా మీలో ఉండేటటువంటి ఆ వ్యవస్థ ఏదైతే సరికాని వ్యవస్థ ఉందో, అది పూర్తిగా చేంజ్ అయిపోద్ది. దైవ గుణంలోకి షిఫ్ట్ అయిపోతారు మీరు. పూర్తిగా దైవ గుణాలు మనలోకొచ్చేస్తాయన్నమాట. మన లోపల ఉన్నాయి. ఈ శరీరం దైవమే. భగవంతుడే కదా తయారు చేశాడు. ఎవరైతే తయారు చేశారో వారి యొక్క శక్తి లోపల ఉంది. ఆ శక్తిని కూడా మనం సరికాని శక్తిగా మార్చేసుకుంటున్నాం అన్నమాట. దాన్ని ఇప్పుడు మనం చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకొని ఎంతో ప్రేమగా మార్చుకోవాలి. ఆ మార్చుకున్నప్పుడు మనము ఆ విధంగా తయారైపోతామన్నమాట. అట్లా మీరందరూ దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయండి. నేను చేస్తున్నాను గాబట్టే నాకది అర్థమవుతుంది. నేను దాన్ని తింటున్నాను. నేనిప్పుడు చెప్పినయన్నీ నేను తినేవే. నేను తింటూ వాటిని ప్రాక్టీస్ చేస్తూ నేను ఆ విధంగా అందరికీ తెలియజేస్తున్నాను. దాని యొక్క గొప్ప విలువ అయన్నీ నాకు అర్థమవుతున్నాయన్నమాట. అలాగే మీకు జ్వరం వచ్చినప్పుడు దాన్ని రోగంగా చూడొద్దు. జ్వరం వచ్చినప్పుడు రోగంగా చూడొద్దు. అది ఒక గొప్ప ఔషధం అది. ఒక గొప్ప శక్తి అది. మనలో ఉండేటటువంటి సరికాని వ్యవస్థ ఏదైతే ఉందో కణ వ్యవస్థ, వాటిని మూలాలతో సహా ఒకేసారి తొలగించేస్తదనమాట. ఆ నెగెటివ్ ఎనర్జీస్‌నంతా. పూర్వకాలము లంకనం పరమౌషధం అని ఎందుకనేవారంటే 3 రోజుల నుంచి 7 రోజులు పడుతుంది. ఈ లోపల ఉండేటటువంటి వ్యవస్థ అంతా పూర్తిగా తొలగిపోవటానికి. ఆ 7 రోజులు మనం ఎటువంటి ఆహారాన్ని తీసుకోకుండా ఉండిపోవాలన్నమాట. ఇంగ్లీష్ మెడిసిన్స్ జోలికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకూడదు. ఇంగ్లీష్ మెడిసిన్ ఏం చేస్తుందంటే, ఆ వ్యవస్థని నిద్రపోయేలాగా చేస్తుంది. తొలగిపోయేలాగా చేయదు. ఆ నిద్రపోయేలాగా చేసి మనలో ఆ బాధలే అయ్యే ఉండిపోతాయి. పోవన్నమాట. అయి మళ్ళీ బతికేస్తాయవి. నిద్రపోయి ఆ జబ్బు తగ్గిపోతుంది. జ్వరం తగ్గిపోతుంది. తర్వాత అయి మళ్ళీ బతికేసి అయ్యే కొనసాగుతాయి. అదే బాధలు, అదే భయాలు, అదే దుఃఖాలు. అవే కొనసాగుతూ వాటితోనే మనం ఉంటామన్నమాట. అందుకే దాన్ని చేంజ్ చేసుకోండి. దాన్ని చేంజ్ చేసుకొని అద్భుతంగా షిఫ్ట్ అయిపోండి. దీనిని అర్థం చేసుకోండి. మనం అలా షిఫ్ట్ అవ్వడానికే వచ్చాం. ఎప్పుడైతే ఇది అప్లై చేస్తారో మీ జీవితాలలో చాలా గొప్పగా దైవంగా మారిపోతాం. మనమందరం దైవాలమే. దైవాలమే మనమంతా. ఇప్పటి నుంచి దాన్ని మనలో ఉండేటటువంటి ఆ దైవాన్ని మేల్కొల్పుకుందాం. సరేనా? మీరంతా అలా దైవాలుగా మారాలని నేను కోరుకుంటున్నాను నా మనస్ఫూర్తిగా. ఓకే. ఇప్పుడు మీ యొక్క స్పందన ఆహ్, తె